ఈ పోరాటాలు, ఈ క్యాన్వసింగ్ అంతా చూస్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళు నిద్రాహారాలు మానుతున్నారు, వాళ్ళు డబ్బును వెచ్చిస్తున్నారు, తగ్గించుకుంటున్నారు వాళ్ళ హోదాని, వాళ్ళ క్యాడర్ని. ఎలాంటి భేదాలు లేకుండా ప్రతి స్థలంలో సంచరిస్తూ వారి గురించి ప్రకటించుకుంటూ, మీరు మమ్మల్ని గెలిపిస్తే మిమ్మల్ని పరిపాలిస్తామని అంత బాహటంగా ప్రచారం చేసుకుంటున్నారు. అది 5 సంవత్సరాల పరిపాలనకి మాత్రమే. ఒకటి తగ్గించుకుంటున్నారు, వారి డబ్బును వెచ్చిస్తున్నారు, నిద్రాహారాలు మాని శ్రమ పడుతున్నారు. ఏ భేదం లేకుండా, కులమత భేదాలు లేకుండా వారంతగా ప్రయాసపడుతున్నారు ఈ 5 సంవత్సరాల సీటు కొరకు. గెలిచిన తర్వాత వాళ్ళ మాటలు ఏమైపోతాయో తెలియదు. కానీ నా దేవుడు, నేను జయించి నా తండ్రి కుడి పార్శ్వమందు నేను ఆసీనుడయ్యాను, మీలో ఎవడైనా జయించగలిగితే నాతో పాటు కూర్చోబెడతాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఆ మాట మనం 100 సార్లు చదివినా మన కళ్ళెదుట ఒక అన్యుడు తన సీటు కొరకు అంత ప్రయాసపడుతున్నాడు, వెల చెల్లిస్తున్నాడు, తగ్గించుకుంటున్నాడు, నిద్రాహారాలు మానుతున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, సంఘానికి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏమిటంటే, దేవుడు సంఘము ఎదుట పాతాళలోకపు శక్తులు నిలువజాలవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే, సంఘము ఆల్రెడీ జయించి ఉంది, నిన్ను ఎవ్వడు కూడా జయించలేడు అని దేవుడు ఆల్రెడీ ముందే డిక్లేర్ చేశాడు. ఇప్పుడు జయించిన వారముగా మనం చేయవలసిన పని, బయట ఒక అన్యులు చూపిస్తున్నారు తగ్గించుకునే జీవితాన్ని. అవసరం అనుకుంటే కాళ్ళు పట్టుకుంటున్నారు, అవసరం అనుకుంటే నీ బిడ్డ అనుకో, నీ కొడుకు అనుకో, ఎన్నో మాటలు చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిగ్గనిపిస్తుంది నాకు నిజంగా. వాళ్ళు అంతగా తగ్గించుకుంటుంటే, దేవుని కోసం మనం ఒక ఆత్మను సంపాదించటానికి, దేవుని కోసం ఒకళ్ళ ఎదుట పూట పట్టడానికి, దేవుని కొరకు ఏదైనా చేయటానికి మనం ఏం చేస్తున్నాం అసలు? వాళ్ళు చేసే దాంట్లో వాడిని ఎన్పి అన్న మనం చేయగలుగుతున్నామా? ఒకవేళ అలా చేయగలిగినట్లయితే ఈ పాటికి దేశం అంతా క్రీస్తు రాజ్యంగా మార్చబడేది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియదేవుని బిడ్డలారా, మనకు కనువిప్పు కలగాలి. ఆల్రెడీ మనం జయించి ఉన్నాం. మనల్ని తాకకుండా, మనల్ని అంటకుండా ఆయన అగ్ని కంచె కావలిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేయవలసిందల్లా ఒకటే, వాళ్ళు ఎంత ప్రయాసపడుతున్నారు, ఎంత తగ్గించుకుంటున్నారు. ఆఫ్టర్ ఆల్ ఒక లోకస్తుడికే 5 సంవత్సరాలు సీట్లో ఉంటాడో చస్తాడో తెలియని వాడికే అంత వైరాగ్యం ఉంటే, ప్రభు రక్తం చేత కడగబడ్డ మన జీవితంలో మనకెంత రోషం ఉండాలి, మనకెంత పట్టుదల ఉండాలి, మనం ఎంత తెగించాలి. అది చూసైనా మన మనోనేత్రాలు వెలిగింపబడాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక మాట మనం బైబిల్లో చదువుకుందాం. ఇర్మియా పుస్తకం 1వ అధ్యాయము 19వ మాట మనం చదువుకుందాం. వారు నీతో యుద్ధము చేతురు గాని, వారు నీతో యుద్ధము చేస్తారు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున నీపైన విజయం పొందజాలరు. వారు నీపైన విజయము పొందజాలరు. యెహోవా వాక్కు. ఇది దేవుని మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇర్మియాతో ప్రభు చెప్తున్న మాట, ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మియాతో ప్రభు అంటున్నాడు, ఇదిగో నీతో యుద్ధం వాళ్ళు చేస్తారు. అనేక రకాలైనటువంటి యుద్ధ వాతావరణం నీ జీవితంలో సంభవిస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, వాళ్ళు యుద్ధము చేయటం మాట ఎంత వాస్తవమో, నీవు జయించుట కూడా అంత వాస్తవం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానపూర్వకంగా మన ముందున్నటువంటి ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని సంఘంతో మాట్లాడుతున్న మాట, యుద్ధాలు సంభవిస్తాయి, ప్రళయాలు సంభవిస్తాయి, ఆటంకాలు సంభవిస్తాయి. నిన్ను మృంగుటకు అగ్ని బహువేంద్రంగా కాల్చుటకు వస్తుంది. అది ఎంత వేగిరంగా వస్తుందో అంతకంటే రెట్టింపు వేగిరంగా చల్లారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను మృంగుటకు జలములు ఉప్పొంగి వస్తూ ఉంటాయి, కానీ అది ఎంత
ఎత్తుగా ఆవేశంతో పరిగెత్తుతూ ఉంటుందో అది అలాగున్న అలవలే నీటి మట్టమైపోతుంది, నేల మట్టమైపోతుంది. మిడతల దండు వంటి సైన్యం నీ చుట్టూ ముట్టుకొని నీ ఆత్మీయతను, నీ కుటుంబాన్ని, నువ్వు సంపాదించుకున్న అనుభవాలన్నింటినీ పాడు చెయ్యాలని ఒక మిడతల దండు వల్ల నీ మీద ఒక సైన్యమే లేచిన నా ప్రభు మాట్లాడుతున్నాడు, నీకే జయం అనుగ్రహిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు యుద్ధము చేయడానికి వస్తారట, కానీ జయం మనకే దేవుడిస్తున్నాడు. అంటే సంఘానికి దేవుడిచ్చినటువంటి పేరేమిటంటే జయించిన. జీవితంలో ఎన్నో వాగ్దానాలు దేవుడిచ్చాడు. అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే, ఆదిలో అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే, శత్రువు గవిని నీవు స్వాధీనపరుచుకుంటావు. అంటే శత్రువుని కాదు, వాని యొక్క మూల ఆధారం ఏదైతే ఉందో, వాని ఉనికి ఎక్కడైతే ఉందో, వాని ప్రారంభం ఎక్కడి నుంచి అయితే వృద్ధిపరచబడ్డాడో ఆ కుక్కటి వేళ్ల నుంచి పెళ్లగించి ఆ గవిని స్వాధీనపరుచుకునే అధికారము అబ్రహాము సంతానానికి దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము సంతానంగా పిలువబడుతున్న మన జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటంటే, శత్రువు గవిని కాదు, పాతాళపు శక్తులు కూడా ఈ సంఘము ఎదుట నిలవజాలవు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘంగా, పెళ్లి కుమార్తెగా, వధువు సంఘంగా, పావురంగా పిలువబడుతున్న నీవు నేను శత్రువును ఎదుర్కొంటున్నామా? శత్రువు మన మీద జయం పొందుకుంటున్నారా? ఈరోజు జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఎవరు జయిస్తారు? బైబిల్ సెలవిస్తున్న మాట, నేను జయించినట్లుగా ఎవడైనా జయిస్తే అంటాడు. జయించేవారు ఎవరో బైబిల్ ఒక మంచి మాట రాస్తుంది. ఆ మాట కూడా మనం చదువుకుందాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించిన, లోకాన్ని జయించేవాడెవడు? చూడండి, అక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే, స్పష్టంగా వినండి. యేసు ప్రభు దేవుడని ఒప్పుకున్న వాడే లోకమును జయిస్తాడు. వాడికి వ్యతిరేకత ఏమి లేదు, వాళ్ళకి ఎదురు ఏమి లేదు అని వాక్యం మనకి సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో రాసి పెట్టబడ్డాయి. మీరు నాగుపాములను ఎత్తి పట్టుకుందురు, భుజంగములను అణగదొక్కుదురని బైబిల్ సెలవిస్తుంది. అంటే అది కేవలం దాన్ని మనము ఆ భయంకరమైనటువంటి ఆ క్రూర జంతువులతో కూడినటువంటి మాటలు మనం బైబిల్లో చదువుతున్నాం, కానీ ఆ స్వభావాలతో కూడుకున్నటువంటి వారు సంఘానికి ఎదురైనప్పుడు, అలాంటివి మన ఆత్మీయ జీవితంలో ఎదురైనప్పుడు నా ప్రభు అన్న మాట ఏమిటంటే, వాటిని మీరు ఎత్తి పడతారు, అనగదొక్కుతారు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరట జయించేవారు అని అంటే బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తము చేత కడగబడి యేసు ప్రభు నిజమైన దేవుడు అని నోటితో ఒప్పుకొని బాప్టిజం తీసుకున్న వారు తప్ప ఎవ్వరు కూడా జయించలేరు అని బైబిల్ సెలవిస్తుంది. ఈ రోజున గమనించండి, మనం ఇంతగా బాప్టిజం పొందుకున్నాం, రక్షించబడ్డాం, ఒక ఉన్నతమైన స్థాయి అనుభవంలో మనం ప్రయాణం చేస్తున్నాం. మరి ఈ రోజున శత్రువు గవిని మనం స్వాధీనపరుచుకున్నామా? దేవుడే వాగ్దానం చేశాడు, వారు నీతో యుద్ధం చేస్తారు కానీ గెలవరు అన్నాడు. ఈరోజు మనతో ఎన్ని యుద్ధాలు చేస్తున్నాయి, ఎంతమంది గెలుస్తున్నారు, ఎన్ని అపజయాల పాలవుతున్నాం? దానికి కారణం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏమై ఉన్నామో అనే ఉనికి మనం తెలుసుకోకపోవడం. నువ్వు ఆరాధించే దేవుడెవరు? నువ్వు సేవిస్తున్న దేవుడెవరు? నువ్వు ఏ దేవుని చేతి నీడలో ఎదుగుతున్నావు? ఏ దేవుని వాగ్దానాన్ని బట్టి ఆయన బిడ్డలుగా పిలువబడుతున్నావో దాని మీద నీకు ఒక పట్టు, రుచి, అనుభవం లేకపోవడం. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఆయన వాగ్దానం చేశాడు, దేవుడే మాటిచ్చాడు,
నీ మీద ఎవరు జయించలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అలా జయించరు అనటానికి ఇర్మియాని దేవుడు ఏ యుద్ధోపకరణాలతో అలంకరించాడు, ఎక్కడ దాచిపెట్టాడు? ఇర్మియా పక్షంగా సైన్యమంతా కూడా వెనుతట్టు తిరిగిపోవడానికి, అతన్ని జయించలేకపోవడానికి అతనిలో ఉన్న అనుభవాలు ఏమిటో కొన్ని మనం చదువుకుందాం. చూడండి, అదే ఇర్మియా పుస్తకం 1వ అధ్యాయము 18వ మాట మనం చదువుదాం. దాని ప్రధానుడి యొద్దకు కానీ ఈ దేశమంతటిలో నీవు ఎక్కడికి పోయినను నిన్ను ప్రాకారము కలిగిన పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఇత్తటి గోడగాను నీవు ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆయనను చూసిన ప్రజలు తండోపతండలుగా యుద్ధము చేయడానికి వచ్చినా అతడిని జయించలేకపోవడానికి కారణం ఏంటంటే అతడు ప్రాకారము కలిగిన పట్టణంగా ఉన్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇత్తడి స్తంభముగా ఉన్నాడట, ఇనుప గోడలుగా ఉన్నాడట. అంటే వాళ్ళు వేసే ఆయుధాలు ఏవి కూడా అతనికి తాకట్లేదు. ఏ రకమైన యుద్ధ వాతావరణం అతని మీదకి వచ్చినా కూడా అతడు జయించగలుగుతున్నాడు. కారణం ఏంటంటే అతడు ఒక ప్రాకారము కలిగిన పట్టణంగా ఉన్నాడు, ఒక స్తంభంగా, ఇత్తడి స్తంభంగా. స్తంభం అంటే అది కదల్చబడదు, ఇంకా ఒక పిల్లర్గా. అలాగే ప్రాకారముతో కట్టబడినటువంటి గోడగా అతడు ఉన్నట్లుగా బైబిల్ సెలవిస్తుంది. అందుకొరకు దేవుడు అన్నాడు, ఈ అనుభవంలో ఇర్మియా ఉన్నాడు కనుక నీ మీదకు యుద్ధానికి వస్తారు, ఎవ్వరూ జయించలేరు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 3 అనుభవాలు మనం సంపాదించుకోగలిగితే, నేనంటాను, పాతాళ లోకపు శక్తులు వచ్చి మన ఎదుట తాండవించినా కూడా నువ్వు ఏమాత్రం విశ్వాసములో నుండి ఒక అడుగు వెనకకు వేయలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆ అనుభవాలు కలిగినటువంటి వాడిని ఒక రోజున శత్రువులందరూ చంపడానికి ఇష్టపడ్డారు. దేవుడు ఇలాంటి వాగ్దానం బైబిల్లో మరో వ్యక్తికి ఇచ్చాడు. అతడు గూర్చి శత్రువులందరూ అనుకుంటున్నారు, వీడి మీద మనం ఏదైనా నింద మోపుదాం, వీడు మనకు లోబడట్లేదు, వీడు మన వశంలోకి రావట్లేదు, కాబట్టి వీడి మీద ఏదైనా నింద మోపి వీడిని అవమానపరిచి వీడిని ఎలాగైనా చంపేద్దాం అని ఒక ప్లాన్ వేసుకుంటున్నారు. అతడు ఎలా ఉన్నాడు? ప్రాకారం గల పట్టణంగా ఉన్నాడు, ఇనుప స్తంభంగా ఉన్నాడు, ఇత్తడి గోడలుగా ఉన్నాడు. అతన్ని చూసి వాళ్ళందరూ కలవరపడుతుంటే ఆ శత్రు సమూహంలోనే ఒకళ్ళు అంటున్న మాట ఏమిటో బైబిల్లో మనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరుషకును తన స్నేహితులందరికీ తెలుపగా అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరుషయు ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై ఒకవేళ అతడు యూదుల వంశపు వాడైతే అతని మీద నీకు జయము కలగదు, అతని చేత నీవు అవశ్యముగా చెడిపోతావని అతనితో అనిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మొర్దెకై అనే ఒక భక్తుడు గురించి బైబిల్లో రాసిపెట్టిన మాట ఏమిటంటే, అతడు ఒకవేళ క్రైస్తవుడైతే ఆ శత్రు సమూహం అంతా అనుకుంటున్న మాట, అయ్యా అతని మీద పగబట్టిన మాట వాస్తవమే, అతన్ని చంపాలనుకుంటున్న మాట వాస్తవమే, ఇదిగో అతని కొరకు ఉరికమ్మం మనం స్థాపించిన మాట వాస్తవమే, అతని మీద ఏదో అపోహాలు చేయాలనుకుంటున్న మాట వాస్తవమే. కానీ ఒకవేళ అతడు అన్యుడు కాక క్రైస్తవుడైతే,
ఒకవేళ అతడు అన్యుడు కాక క్రైస్తవుడు అయితే మీ ప్రయత్నాలన్నీ తారుమారైపోతాయి. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవునికి ఉన్నటువంటి ఉనికి, క్రైస్తవునికి ఉన్నటువంటి ఆధిపత్యం, క్రైస్తవునికి దేవుడిచ్చినటువంటి విలువ ఎంతటిదో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మొర్దెకైని గురించి రాయబడ్డ మాట, అతడు క్రైస్తవుడు యూదుడైతే, హెబ్రీడైతే, క్రైస్తవుడైతే అతని మీద మీకు జయం రాదు. ఈ రోజున ఈ మాట చేతను ధైర్యపరచబడు. ఎందుకనంటే నీకు విరోధంగా అనేకమైన రూపింపబడతాయి. నీ ఆత్మీయతను కూల్చడానికి, నీ వ్యక్తిగతంగా ప్రభుత్వం ఉన్న సంబంధాన్ని పోగొట్టడానికి అనేకమైన ఆటంకాలు ఏర్పడతాయి. కానీ నీకు తెలియని ఒక సత్యం ఏమిటంటే, నిన్ను పుట్టించి నిన్ను రక్షించుకొని నిన్ను ఆయన సొత్తుగా చేసుకున్న వాని మనసులో నువ్వు ఆల్రెడీ జయించి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దృష్టిలో ఆల్రెడీ నువ్వు ఒక జయ పదములో ఉన్న వ్యక్తివి. అందుకే ఆ దర్శనంలోనికి రాకుండా ఈ లోక సంబంధమైన దేవత అనేకులకు గుడ్డితనం కలుగ చేస్తుంది. అనేకుల మనోనేత్రాలు గుడ్డితనం కలుగ చేస్తుంది. కనుక ఈ రోజున ప్రియదేవుని బిడ్డలారా, బయట ప్రపంచంలో జరుగుతున్న ప్రతి దృశ్యము సంఘం మనోనేత్రాలు వెలిగించబడాలి. సంఘంలో జరిగే ప్రతి అనుభవం బయట ప్రపంచం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనం గమనిద్దాం. ఈ మొర్దెకై ఆ ప్రజలందరి ఎదుట అంత గొప్ప సాక్ష్యం పొందుకోవటానికి అతనిలో ఉన్నటువంటి అనుభవాలు కొన్ని ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. చూడండి, మొట్టమొదటి మాట అదే ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 2-4 వచనాలు. కాబట్టి రాజగుమ్మంలో ఉన్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారంగా మోకాల్లోని హామానుకు నమస్కరించి మొర్దెకై వంగకయు నమస్కారం చేయకయు ఉండగా రాజగుమ్మంలో ఉన్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారము ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను స్థిరపడునో లేదో చూతుమని యూదుడను కనుక ఆ పని చేయజాలనని అతనితో చెప్పి ఉండెను. చూడండి, అతని ఎదుట మిడతల దండంతా శత్రు సమూహం ఏర్పడి అతన్ని వశపరుచుకోవాలని, అతన్ని లోపరుచుకోవాలని, వారు చెప్పినట్లుగా ఇతడు వినాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ చేసే సమయంలో ఇతడు అన్న మాట ఏమిటంటే, నేను హెబ్రీడను కనుక నేను అలా చేయకూడదు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ మాట జాగ్రత్తగా వినాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు లోకంలో క్రైస్తవ్యం మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి? క్రైస్తవులంటే ఎందుకు పగ పెంచుకుంటున్నారు? క్రైస్తవులను నిర్మూలపరచాలనే ఆలోచన ఆ ప్రభుత్వాల వారికి ఎందుకు కలుగుతుందో ఈ రోజున మీరు జాగ్రత్తగా వినాలి. ఈ మొర్దెకై ఎక్కడున్నాడయ్యా అంటే, మొట్టమొదట అతను షూషాను కోటలో ఉన్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ కోటలో ఎవరున్నారు? రాజున్నాడు. రాజుకు సమీపంగా షూషాను కోటలో ఉన్నాడు. అంటే ఒక ప్రాకారము కలిగినటువంటి పట్టణంలో మొర్దెకై ఉన్నట్లుగా మనకు బైబిల్ సెలవిస్తుంది. ఆ ప్రాకారము కలిగిన పట్టణమే దేవుని యొక్క సన్నిధి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన షూషాను కోటలో రాజగుమ్మం దగ్గర కూర్చుని ఉన్నప్పుడు అతడు ఏం ఆలకిస్తున్నాడు? ఏం చూస్తున్నాడు? దేన్ని చూసి అతడు ఆత్మీయతను బలపరుచుకుంటున్నాడు అంటే, అతడట రాజు యొక్క క్షేమ స్థితిని ఆలోచిస్తూ ఉన్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తామా చేతులైతే? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనించండి,
ఇర్మియాకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే, నేను నిన్ను ప్రాకారము కలిగిన పట్టణముగాను, ఇత్తడి స్తంభంగాను, ఇనుప గోడలుగాను నేను నిన్ను ఈ దినము నియమించి ఉన్నాను కనుక శత్రువెవ్వడు కూడా నిన్నేమీ చేయలేడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున శత్రువు దాడి మనం తప్పించబడాలి అంటే, శత్రువు మనల్ని తాకకుండా ఉండాలంటే ఈ అనుభవాలు మనం సంపాదించుకోవాలి. అది సంపాదించుకున్న వ్యక్తి బైబిల్లో మొర్దెకై మనకు కనపడుతున్నాడు. మొర్దెకై ఒక అనాథ. అలాంటి వాడు ఎస్తేర్ని ఆమె షూషాను కోటలోకి వెళ్ళక ముందు ఆమెను పోషిస్తూ ఉండేవాడు. తండ్రి లేని బిడ్డ ఆమె. ఈయన పినతండ్రి. ఆమెను పోషిస్తున్న సమయంలో రాజు దగ్గరున్న రాణి అయిన వస్తీ అవిధేయత ద్వారా షూషాను కోటలో నుండి తరిమేయబడింది. ఆ సమయంలో రాజు మరలా వివాహం ఆడగోరి ఆ దేశంలో ఉన్న కన్యకలందరినీ తీసుకొచ్చినప్పుడు అదస్స అని పిలువబడుతున్న ఆ కన్యక ఎస్తేరుగా మార్చబడి రాజుకు భార్యగా మారింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె ఎప్పుడైతే రాజసింహాసనం మీద కూర్చుందో, ఈయన ఆమె రాజసింహాసనం మీద ఉన్నదన్న హోదాను బట్టి ఇతడు కనపరుచుకోలేదు. ఆమె ఒక ఉన్నతమైన స్థితిలో ఉందని అక్కడ అధికారాన్ని సంపాదించలేదు. లేదా అక్కడ ఆమె ఉన్నదని చెప్పేసి ఆమె నా బిడ్డ అని చెప్పుకునే ఆ స్థితిలోకి అతడు ఎదగలేదు. ఆమె ఎవరో తెలియనట్లుగా తన స్థితిని కాపాడుకుంటూ ఏమాత్రం హెచ్చింపు లేకుండా ఆ షూషాను కోటలో రాజగుమ్మము దగ్గరే పడున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆయన ఎలా ప్రాకారాన్ని కట్టుకుంటున్నాడు, ఏ ప్రాకారం కలిగిన పట్టణములతో ఉంటున్నాడంటే, అతడు ఘనతను ఆశించకుండా, పేరు కొరకు ప్రాకులాడకుండా, అక్కడ ఉన్నతమైన స్థితిలో ఉన్న తన బిడ్డను బట్టి తాను ఏదో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలనే ఆశ లేకుండా తను ఏ స్థితిలోనైతే పిలువబడ్డాడో ఆ స్థితిని కాపాడుకున్నట్టుకు ఆ కోటలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆయన కృతజ్ఞత అంతా ఏమిటంటే, నేను రాజుకు సమీపంగా ఉన్నా, ఆ రాజుకు నా కూతురు భార్యగా ఉంది కాబట్టి వారిని కాపాడాలి అన్న ఒకే ఒక దృక్పథంతో అతడు షూషాను కోటలో గుమ్మం ముందు కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు అతడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, దేవుని సన్నిధిలో చేర్చబడ్డ మనము రాజు క్షేమమును ఆలోచిస్తూ రాజగుమ్మంలోనే మనం బ్రతకాలనేది అది ప్రాకారము కలిగిన పట్టణంగా మనకు మొర్దెకై చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక శత్రువు దాడి చెయ్యని స్థలం ఏదైనా ఉంది అనంటే అది దేవుని సన్నిధి. నువ్వు ప్రాకారము కలిగిన పట్టణంలో నివసించినప్పుడే, ఆ పట్టణంలో నివసించిన నీవు రాజు క్షేమాన్ని ఆలోచిస్తున్నప్పుడు, రాజు గురించి నువ్వు ధ్యానిస్తున్నప్పుడు నీ క్షేమ స్థితి అక్కడ పరలోకంలో రాయబడతా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ రాజును గురించి నువ్వు ఎంత తీవ్రత కలిగి ఉంటావో, ఇక్కడ రాజును గురించి నువ్వు ఎంత మనస్సు కలిగి ఉంటావో, ప్రతి ఆలోచన అక్కడ గ్రంథములో లిఖితమైతూ ఉంటుంది. ప్రాకారంలో ఉన్నప్పుడు మనం చేయవలసిన పని ఏమిటంటే, నువ్వు ఒక ప్రాకారంగా కట్టబడాలి, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి అని ఆశపడ్డప్పుడు దేవుని సన్నిధిలో దేవుణ్ణి గురించినటువంటి ధ్యానం మనం కలిగి ఉండాలి. ఆయనని కలిగి ఉన్నప్పుడట అక్కడ ఆయనకి కనిపించింది ఎవరంటే, రాజుకు హాని చేసే ఇద్దరు వ్యక్తులు కనపడ్డారు, షండులు. అంటే ఇప్పుడు అక్కడ ఏం గమనిస్తున్నాడు అతడు? రాజును సేవిస్తున్నప్పుడు, రాజుతో కలిసి సహవాసం చేస్తున్నప్పుడు, రాజు కోటలో నివసిస్తున్నప్పుడు శత్రువు ఎవరో పసిగట్టగలుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడది నువ్వు రాజు క్షేమాన్ని ఆలోచించినప్పుడు నీ శత్రువు ఎవరో కనపడతాడు. నువ్వు రాజును గూర్చి ధ్యానం చేసినప్పుడు నీ శత్రువు ఎవరో నీకు కనపడతాడు. రాజు నువ్వు హత్తుకొని జీవిస్తున్నప్పుడు నీ శత్రువు ఎవరో, నిన్ను అడ్డగిస్తున్నది ఎవరో నీకు దేవుడు తెలియపరుస్తాడు.
అలా తెలియపరిచినప్పుడు ఆ సమాచారాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తుండగా, ఆ సమాచారాన్ని బట్టి నువ్వు దేవునికి విజ్ఞాపన చేస్తుండగా, అప్పుడు గ్రంథంలో నిన్ను గూర్చి రాయబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం. హల్లెలూయా. మొట్టమొదటి మాట ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాకారంగా ఉండుటకు నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో చేర్చబడ్డావో, నువ్వు దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవుణ్ణి ధ్యానిస్తున్నప్పుడు, దేవుణ్ణి తలపోస్తున్నప్పుడు నిన్ను మర్చిపోవుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. నీ విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. నీ శత్రువులు ఎదుట నీకు భోజనాన్ని సిద్ధపరిచేవాడు. అందుకే అంటాడు ఆయన, ఇదిగో నీ మీదికి యుద్ధానికి వస్తారు కానీ వాళ్ళు గెలవనే గెలవరు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనకున్న సంతోషం అదే. మనకు లోపల ఎంత సంతోషం ఉంటుందో బయటంతా మనకు దుఃఖాన్ని కలగచేస్తాడు. ఆయన ఇంట్లో మనకి ఎంత సంతోషం ఉంటుందో మన ఇంట్లో మనకంత దుఃఖం ఉంటుంది. ఆయన సన్నిధిలో మనకెంత ఘనత కలుగుతుందో మనకు వీధుల్లో అంత అవమానం కలుగుతూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రాకారంలో ఉన్నంత వరకు మనకు ఏ హాని కలగనివ్వదు. అందుకే దావీదు అంటారు, నువ్వు నాకు ఎత్తైన కోటవు, నా ఆశ్రయ దుర్గము నీవు, నా దాగు చోటు అయ్యాను అంటాడు. ఆ చోటంతా ఏదో కాదు, దేవుని సన్నిధి ఉన్నది. దేవునికి స్తోత్రం. రెండవదిగా ఇత్తడి స్తంభంగా అంటే ఒక పిల్లర్, దాన్ని ఏమంటారంటే నమ్మకత్వము. ఈ మొర్దెకై ఎవరంటే ఆయన స్థితిని మర్చిపోకుండా ఆ గుమ్మం దగ్గర నమ్మకంగా ఉన్నాడట. అంటే హోదాను ఆశించట్లేదు, ఏదో తలాంతును ఆశించట్లేదు, ఇంకేదో కావాలని ఆశించట్లేదు, కానీ ఈ గుమ్మంలో నేను బ్రతికితే చాలు అనుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆ పిల్లరు, ఒక పిల్లర్ని మనం స్థాపించామంటే దాని మీద మనం స్లాబ్ వేయాలి. అంటే అది భారాన్ని భరించేది. రెండవదిగా ఆ నమ్మకత్వంలో మనకి ఏం కనపడాలంటే ఒక బాధ్యత కనపడాలి. చూడండి, ఎస్తేరు వాళ్ళ వంశమంతా నశించిపోతున్నప్పుడు ఆమె మౌనంగా ఉండిపోయింది. ఈ మొర్దెకై వర్తమానం పంపిస్తున్నాడు, బాధ్యత గలవాడు. ఎస్తేరు, ఇదిగో నీ యూదులందరినీ చంపడానికి హామాను కంకణం కట్టుకున్నాడు, వాడు చెలరేగిపోతున్నాడు, వాడి ఇష్టానుసారంగా రాజు దగ్గర నుంచి ఒక అధికారాన్ని పొందుకొని వచ్చాడు. నువ్వేదో ఉన్నతమైన స్థానంలో ఉన్నావు, నీ అవసరతలు తీర్చబడ్డాయి, నువ్వు స్వస్థపరచబడ్డావు, నీకు మేలు జరుగుతుంది, ఇక నీకే కొదువ లేదు అన్నట్లుగా నువ్వు కూర్చొని ఉన్నావు. అయితే ఈ సమయమున నువ్వు కానీ యాక్షన్ తీసుకోకపోతే ఆయన వేరొక దిక్కు నుంచి ఆయనకు సపోర్ట్ దొరుకుతుంది అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆ పిల్లలకి బాధ్యత జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకంగా జీవిస్తున్నప్పుడు వారికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. చల్లారిపోయే వాళ్ళని పురిగొల్పాలి, నశించిపోతున్న వారి దగ్గరికి వెళ్ళి వారిని ఆత్మీయంగా బలపరచాలి. ఆత్మీయుడిగా ఉండి శరీర సంబంధమైన స్నేహాలు చేస్తున్నప్పుడు వాళ్ళని మనం హెచ్చరిక చేయాలి. హెస్కేల్ గ్రంథంలో రాస్తాడు, ఒక నీతిమంతుడు నీతిని తప్పి అవినీతిగా ప్రవర్తిస్తున్నప్పుడు నీతిమంతుడు అయిన నీవు వాడిని హెచ్చరిక చేయకపోతే, వాడు ఒకవేళ ఆ పాపములు పడి చనిపోతే వాడికి బదులుగా నీవు ఉత్తరవాది అవుతావని భయపడ్డావు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నమ్మకత్వం అనేది నీకు ఇచ్చినటువంటి పరిధిని మాత్రమే కాదు, నీ పైన ఒక భారం ఉన్నదని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుడు అన్నాడు ఇర్మీయాతో, నిన్ను ఇత్తడి స్తంభముగా చేస్తాను. చూడండి, ఒక స్తంభంగా నిలబడ్డ తర్వాత దానికి ఎన్ని దెబ్బలు తగిలినా దానికి తగిలిన వాడికి దెబ్బ తగ్గుతుంది తప్ప ఆ పిల్లలకి ఏం కాదు. ఆ పిల్లలకి ఎందుకంటే చలనం ఉండదు. ఇంకా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఒక నమ్మకస్తుడిగా మనం ముద్రించబడుతున్నప్పుడు, దేవుడు నమ్మకస్తుడిగా మనల్ని ఎంచినప్పుడు మనలో ఉండవలసిన గుణం ఏమిటంటే కదిలే అనుభవం ఉండకూడదు. అలాగే ఘనతను గురించిన అవసరం మనకు లేదు, హెచ్చింపును గురించిన అవసరం మనకు లేదు. అంత మాత్రమే కాదు, బాధ్యత మర్చిపోయిన వారిని, నీతిని విడిచి తిరుగుతున్నటువంటి వారిని, హానికరమైనటువంటి కార్యాలలో ఉన్నటువంటి వారిని ఈ నమ్మకస్తులట హెచ్చరిక చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఎటుపోతే నాకేంది, వాళ్ళు ఎలా బ్రతికితే నాకేంది, అప్పో వాళ్ళని ఏమన్నా కదిలిచ్చావా, వాళ్ళ నోరుకు భయపడాలి,
నా మట్టుకు నేను చేసుకుంటే చాలు, నా మట్టుకు నేను ఉంటే చాలు అంటే అది నమ్మకత్వం అనిపించుకోదు, అది జీతం అనిపించుకుంది, కూలి. నాకేదో పని దొరికిందే నేను పని చేసుకున్నా వెళ్ళిపోయినా. నువ్వు పని చేసుకునేటప్పుడు నీతో పాటు పనివారిని అప్పగించాడు. పనివారిని అప్పగించినప్పుడు ఆ పనివారి బాధ్యత కూడా చూడాలి, పని వాళ్ళ క్రమాన్ని చూడాలి. అందుకే కదా ప్రభు చెప్పాడు రూతుతో, రూతు నువ్వు పని కత్తెరను చూస్తూ వెళ్తూ ఉండు, అటు ఇటు కాదు, ఒక నిన్ను మాదిరిగా పెట్టాను, వాళ్ళను గమనిస్తూ వెళ్ళు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదటి మాట ప్రాకారము కలిగిన పట్టణం అనగా దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో మనము స్థిరులమై కదలని వారిగా ఉండాలి. ఆ సన్నిధిలో నువ్వు గమనించవలసింది ఏంటంటే దేవుని గురించినటువంటి తృష్ణ, దేవుని గురించినటువంటి వాంఛ నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు శత్రువులు ఎవరో నువ్వు గమనించగలుగుతావు. నిన్ను అడ్డుకునే వారెవరో నీకు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు, నీకు ఆటంకపరిచే వారెవరో దేవుడు కలుగజేస్తూ ఉంటాడు. ఆ సమయంలో నీకున్నటువంటి ఆ దాహాన్ని, ఆ శక్తిని బట్టి నీవు చేసే పరిచర్య పరలోకంలో రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. రెండవది నమ్మకత్వము. మూడవది చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట, హామాను అంటాడు, నీవు హామానుకు వంగకయో నమస్కరించకయో అతడు ఉన్నాడో లేదో అని అతడు పరిశోధించారట. అతన్ని పరిశోధించినప్పుడు అతడు అంటున్న మాట ఏమిటంటే, నేను హెబ్రీయుడను, యూదుడను, క్రైస్తవుడను, నేను ఆ పని చెయ్యకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అతడు షూషాను కోటలో ఎంత యథార్థంగా ఉన్నాడో, ఎంత క్రమంగా ఉన్నాడో. ఇప్పుడు అతడు ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్నాడు హామాను. ఇప్పుడు అతడికి నమస్కారం పెట్టకపోతే రాజు దగ్గర ఏదైనా చెప్పి అతన్ని తీసేయవచ్చు, లేదా ఇతనికి ఉన్నటువంటి హోదాను బట్టి అతన్ని శిక్షించడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ అతడుకున్నటువంటి ఆ ఆత్మీయతని కాపాడుకోవడానికి క్రమము తప్పకుండా అతడు ఎవడైనా సరే నాకు సంబంధం లేదు, యూదుడిగా నేను ఈ పని చేయకూడదు అని అతడు దాంట్లో నమ్మకంగా ఉన్నాడు. కనుక అతడు కదల్చబడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చిన్న చిన్న విషయాలకు మనం లోకంతో కమిట్ అయిపోతున్నాం. చిన్న చిన్న విషయాలకు ఆత్మీయతను మనం విడిచిపెడుతున్నాం. చిన్న చిన్న విషయాలకు దేవుని క్రమాన్ని మనం తప్పిస్తున్నాం. చిన్న చిన్న అవసరతలకు, లోక స్నేహాలకు, బంధుత్వాలకు, శుభకార్యాలకు మనం తల వంచి వానికి సలాం చేస్తున్నాం. అందుకే శత్రు చేత మనం ఓడిపోతున్నాం. వాగ్దానం చేయబడినప్పటికీ, వాగ్దానం కలిగి ఉన్నప్పటికీ అపజయాల కారణాలు ఏమిటంటే క్రమము తప్పటమే, క్రమము తప్పటమే. కానీ ఇది అంటాడు, నేను యూదుడను కనుక ఆ పనిని నేను చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మూడు విషయాలు. ఇర్మియాతో దేవుడు అన్నప్పుడు అతన్ని ఇత్తడి స్తంభంగాను, ప్రాకారము కలిగిన పట్టణముగాను, ఇనుప గోడలుగాను చేశాను కనుక ఈ దినము నుండి ఎవడు కూడా నిన్ను తాకుడు అన్నాడు. అలా జరిగినప్పుడే ఏ శత్రువు మన మీద దాడి చేయలేడు. అలా జరగకపోతే దాడి జరుగుతుందని అర్థం. అందుకే ఇతని గురించి శత్రువులు భయపడి అంటున్నారు, వాడు క్రైస్తవుడైతే ఏమీ చేయలేవని. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఈ పద్ధతి మనం అవలంబించినప్పుడు ప్రభుత్వాలు ఏవైనా మనల్ని ఏమీ చేయలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు చెప్పడానికి కారణం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా నువ్వు తయారు కాకపోతే, ఈ విధమైనటువంటి అనుభవం నువ్వు సంపాదించుకోకపోతే, రేపు వ్యతిరేకమైన ప్రభుత్వమే వచ్చినా ఈ దాడులు, ఇలాంటి ముక్కుమ్మడి దాడులు, ఇలాంటి ప్లాన్స్ అపవాదికి ఉన్నాయి కనుక ఏదో రకంగా అవమానపరిచి, ఏదో రకంగా కించపరిచి వారిని తొలగించాలనే ఆలోచన శత్రువుకు ఉంది కనుక ఆ దాడి నుంచి తప్పించబడాలంటే నువ్వు ఒక ప్రాకారంగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రాకారం ఎలాంటిదంటే, రెండవదిగా ప్రాకారం కలిగిన పట్టణంలో ఉన్న నీవు దేవుని మందిరం, ఇది ప్రార్థనా మందిరం తప్ప మరొకటి కాదు అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన ద్వారా నీకు ఒక ప్రాకారాన్ని కట్టుకోవాలి. ప్రాకారం కలిగిన పట్టణంలో నీవు సంపాదించుకున్న ఆత్మీయతను దుష్టుడు దొంగిలించకపోకుండా ఉన్నట్లుగా
నువ్వు ఒక ప్రార్థన కలిగిన ప్రాకారాన్ని కట్టుకోవాలి. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద ఆయన నిన్ను అధికారిగా పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు స్థానం దొరకలేదా? నమ్మకంగా ఉండు. అవమానాల మధ్యలో ఉన్నావా? నమ్మకంగా ఉండిపో. నిన్ను ఇరుకులు ఇబ్బందులు కొలుగులో పుట్టం వేస్తున్నాడా? అందులో నమ్మకంగా ఉండిపో. నీ చేతికి సంపదన అతి తక్కువగా వస్తుందా? దాంట్లోనే నమ్మకంగా ఉండిపో. నీ నమ్మకత్వమును బట్టి దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో నేను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆ నమ్మకత్వమును బట్టి అతడు చేసిన పరిచర్య పరలోకంలో రాయబడ్డది కనుక ఒక రోజు రాజుకే నిద్ర రాకుండా చేశాడు దేవుడు. ఎందుకు నా జీవితం ఇంత కలవరంగా ఉందని రాజే కలవరపడ్డాడు. కలవరపడిన రాజు తన రాజగ్రంథం తెప్పించుకొని చూడగా అతడికి ఏమైనా మనం ఘనతనిచ్చామా, బహుమానం ఇచ్చామా అని అడిగాడట. ఈ రోజున పరలోకంలో మన గురించి అలా మాట్లాడుకుంటారు ఆ బహుమానాల కొరకు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం కదలని వారముగా, స్థిరులంగా, నమ్మకము కలిగి, లోకానికి తల యొక్కక లోకాన్ని జయించిన వాడు మనలో ఉన్నాడన్న విశ్వాసముతో ఈ ప్రాకారం కలిగిన పట్టణములోనూ ఇత్తడి స్తంభముగాను ఇనుప గోడలుగాను మనము కట్టబడి ప్రభు రాకడికి ఆయుధపడదాం. ప్రభు అట్టి ఉన్నతమైన కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.